ఈ గుడిలో అమ్మవారికి బలిదానం సమర్పించినప్పుడు ఆ జంతువు నుంచి ఒక్క చుక్క రక్తం కూడా బయటికి రాదు. ఈ గుడి భారతదేశంలోనే మొట్టమొదటి దేవాలయమైన ముండేశ్వర్ దేవి ఆలయం. ఈ గుడిని 6వ శతాబ్దంలో నిర్మించారు. ఈ గుడిలో ఆ ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరుల్ని పూజిస్తూ వస్తున్నారు. పురాణాల ప్రకారం పూర్వం ముండ్ అనే ఒక రాజు ఒక ఆవుని చంపడం వల్ల ఒక ఋషి ద్వారా శపించబడతాడు. దాని తర్వాత ఆ రాజు వేడుకోవడంతో ఆ ఋషి కొంచెం దయతలిచి, నువ్వు ఆ పార్వతీ పరమేశ్వర్లకు ఒక పెద్ద గుడి కట్టించినట్లయితే నీకు శాప విమోచనం దొరుకుతుంది అని చెప్పడంతో ఆ రాజు తన వాళ్ళందరితోని మాట్లాడుకుని ఒక పెద్ద గుడిని కట్టిస్తాడు. పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత అతనికి శాప విమోచనం దొరుకుతుంది. ఈ గుడిలోని ముఖ్య ఆచారం బలిదానం. ఒక మేకని తీసుకువచ్చి ఆ మేకని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేస్తారు. పెట్టిన కొంతసేపటి వరకు ఆ మేక కదలదు. అందరూ ఆ మేక చనిపోయింది అనుకుంటారు. కానీ కొద్దిసేపటి తర్వాత పూజారి మళ్ళీ అక్షింతలు, పువ్వులు జల్లి, మళ్ళీ మంత్రాలు చదివిన తర్వాత ఆ మేక మళ్ళీ బతుకుతుంది. దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ చేయండి.